దేశాన్ని రక్షించుకోవడం కోసం ఇజ్రాయలీలు ఎంతవరకైనా వెళ్తారంటారు కదా, ఇక్కడ మరి అంటే ఎలా చూడాలి మనం దీన్ని? అన్ని దేశాల్లోగానే అక్కడ కూడా అన్ని వర్గాలు ఉన్నాయి. సెంటరిస్ట్ ఉన్నారు, లెఫ్టిస్ట్ ఉన్నారు, రైటిస్ట్ ఉన్నారు, అల్ట్రా రైటిస్ట్ ఉన్నారు, అల్ట్రా లెఫ్టిస్ట్ ఉన్నారు. అన్ని వర్గాలు ఉన్నాయి అక్కడ. చిన్న దేశమైనా ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఆయనే రైట్ ఆఫ్ సెంటరిస్ట్ కాదు, రైట్ ఆఫ్ కొద్దిగా రైట్ ఆయన కంటే అల్ట్రా రైటిస్ట్ ఈరోజు ఆయన సమర్థిస్తున్నారు. అలాగే ఈయన వ్యతిరేకంగా ఉన్నటువంటి నఫ్తాలి బెనెట్ వీళ్ళ లెఫ్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమేపీ వాళ్ళు తగ్గిపోయారు. వాళ్ళ శక్తి క్షీణించింది. మొన్న సంవత్సరంన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో వీళ్ళ కూటమి గెలిచింది. కూటమి డెమోక్రటిక్గా గెలిచారు వాళ్ళు. ఇప్పుడు ఆయన పొజిషన్కి ఏమీ ఢోకా లేదు, ఆయన ఎవరు అక్కడి నుంచి తీయలేరు. ఆయన వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఏం లేదు. కానీ ఆయన్ని ప్రజాస్వామ్యంగా ఆయన దించలేం కాబట్టి ప్రజాస్వామ్యంగా అతీతంగా ఆయన దించాలి అనేటువంటి ప్రయత్నాలు మొదలైనవి. ఆయన ఏం చేశాడు, చట్టంలో మార్పు తీసుకొచ్చి కోర్టులకు ఉన్నటువంటి ఈ విచ్చలవిడి అధికారాల్ని కొంత తగ్గించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. మరి పాకిస్తాన్లో జరిగింది ఏంటి? అదే కదా జరిగింది. అది మన ప్రభుత్వం మన దేశంలో కూడా 2 హౌసెస్ లోక్సభ రాజ్యసభ ఇద్దరు కలిసి పాస్ చేసి NJAC నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ ఏదైతే తయారు చేశారో దాన్ని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. మార్పులు తేవాలని ప్రతి దేశం ప్రయత్నిస్తోంది కదా, దాంట్లో తప్పేం లేదు కదా. దాంట్లో వాళ్ళు నేరేటివ్ ఏం చేశారంటే ఇతను నియంత అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు, డిక్టేటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక నేరేటివ్ తీసుకొచ్చారు. నిజంగా అతను ప్రపోజ్ చేసిన మార్పులు ఏంటో మనం చూడొచ్చు. దాంట్లో మనం ఎట్లా ఉందో అలాగే అక్కడ అపాయింట్ చేసే వాళ్ళ మీద ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయం చేసేటప్పుడు ప్రభుత్వం ఒపీనియన్ ఉండాలి. దాంట్లో వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ లాంటివి, ఓక్ కల్చర్ లాంటివి ఉండొచ్చు, వాళ్ళకు జూయిష్ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి చరిత్ర ఉండొచ్చు. వాళ్ళని జడ్జిలు చేస్తే ఏం ప్రమాదం వస్తుందో తెలుసు. ఒకటి. రెండవది ఆయన ఏం చెప్పాడంటే పార్లమెంట్ నిర్ణయించిన దాన్ని సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకోకూడదు. ఇది పార్లమెంట్, ప్రజలచే ఎన్నుకోబడ్డ పార్లమెంట్ నిర్ణయించిన దాన్ని పార్లమెంట్లో ఏది మెజారిటీ తోటి వస్తుందో దాంట్లో కూడా ఆయన ఏం చెప్పాడంటే ఏదో పర్టికులర్ మెజారిటీ అంటే ఇప్పుడు ఆయనకు 50+1 ఆయనకు ఉన్నటువంటి సీట్లు ఆయనకు కావాల్సిన సీట్ కంటే 2 సీట్లు 3 సీట్లు ఎక్కువ ఉన్నాయి ఆయనకి. అంతకంటే ఎక్కువ దీన్ని సమర్థిస్తే ఏదో పెట్టాడు, పర్సంటేజ్ పెట్టాడు, ప్రపోజ్ చేశాడు అని అంటే లెట్స్ సే 2/3 మెజారిటీ లాంటిది. అది కనుక ఓట్ చేస్తే కోర్టుల దీంట్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పారు. సో కోర్టుల శక్తిని తగ్గిస్తావా నువ్వు అని చెప్పి మొత్తం వీధుల్లో అందరూ పడి పెద్ద పెద్ద గొడవలు చేశారు ఈ October 7th ఘటన కంటే ముందర. అందుకని ఈ లెఫ్టిస్ట్ కంట్రోల్ జ్యుడిషియరీ మీద అన్ని డెమోక్రసీస్లో చూడొచ్చు మనం. నిజమైన డెమోక్రసీస్, ఇజ్రాయెల్ నిజమైన డెమోక్రసీ. అమెరికాలో అదే పరిస్థితి. అమెరికాలో ఒక్క పాజిటివ్ ఏంటంటే పార్టీ పరంగా వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ గతసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మొత్తం రిపబ్లికన్ భావజాలం ఉన్నటువంటి జడ్జిలను అపాయింట్ చేశాడు. జో బైడెన్ రాష్ట్రపతిగా ఉంటూ కమలా హ్యారిస్ గెలిచుంటే ఆయన ప్రాజెక్టు సక్సెస్ అయి ఉండేది. ఆఖరి రోజుల్లో ప్లస్ కమలా హ్యారిస్ అజెండా అమెరికాలో ఏంటంటే వాళ్ళు చనిపోయేంత వరకు జడ్జిగా ఉండొచ్చు. వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ లేదు వాళ్ళకి. దానికి రిటైర్మెంట్ ఏజ్ పెట్టాలి. రిటైర్మెంట్ ఏజ్ పెట్టి వాళ్ళ అపాయింట్మెంట్స్లో కొన్ని వీళ్ళ కంట్రోల్ తీసుకోవాలనే ప్రయత్నం జో బైడెన్ చేశాడు. కానీ బెంజమిన్ నెతన్యాహు చేస్తాడు అతను వ్యతిరేకంగా వీళ్ళందరూ నిలబడ్డారు. లెఫ్టిస్ట్ హిపోక్రసీ కనిపిస్తుంది. మన దేశంలో కూడా చూసాం మనం. ఎన్నో అంశాలలో వీళ్ళ భావజాలం ఎలా ఉందో చూసాం. శబరిమలకు సంబంధించి జడ్జిమెంట్ చూసాం మనం. విదేశీయులు ఎవరో ఎక్స్పర్ట్ వాళ్ళ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి స్త్రీలకు పెద్ద పీట పెట్టరు అన్నటువంటి కొటేషన్ ఆ జడ్జిమెంట్లో వస్తుంది. మనకు అమ్మవార్లే స్త్రీలు, వాళ్ళ దేవత స్త్రీ దేవత వాళ్ళకి ఎవరికి లేరు, వాళ్ళకి మనకున్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి స్త్రీలు వాళ్ళ పోరాటం వేరేది. ఆ పోరాటాన్ని మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఎలా అన్వయిస్తారు వాళ్ళు? అటుక్కుల మందిరం అని ఉంది కేరళలో, అక్కడ పురుషులు అవడానికి వీల్లేదు, మొత్తం స్త్రీలే దాన్ని రన్ చేసుకుంటారు. ఆ నాగదేవత ఆలయం ఉంది అక్కడ కేరళలో, అక్కడ అమ్మ ఉంటుంది, అమ్మ ఉంటుంది, ఆవిడే చూసుకుంటుంది. మగవాళ్ళు రావడానికి కూడా గర్భగుడి కాదు కదా, దానికి 3 ప్రాసారాలు వెనకాల ఉండాలి మగవాళ్ళు. సో ఇటువంటి మనకు స్త్రీలు వెళ్ళే కొన్ని ప్రాంతాలు ఉంటాయి, పురుషులు వెళ్ళే ఉంటాయి. ఇది మన సంస్కృతి. అది కానీ పాశ్చాత్య సంస్కృతిని కోట్ చేసేటువంటి జడ్జిమెంట్స్ మన దేశంలో కూడా వచ్చినాయి. మన సుప్రీంకోర్టులో అప్పటి మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఆయన ఏం చెప్పారు? జెండర్ ఫ్లూయిడిటీ అంటూ ఉంటుంది అని చెప్పారు. జెండర్ ఫ్లూయిడిటీ భారతదేశంలో ఎక్కడుంది? మన సంస్కృతి వేరే. పాశ్చాత్య దేశంలో జెండర్ ఫ్లూయిడిటీ అంటే ఈరోజు నేను స్త్రీని, రేపు నేను పురుషుణ్ణి, 3వ రోజు ఈ 2 కానీ 3వ లింగాన్ని నేను, 4వ రోజు ఇవేవి కాదు నేను కుక్కని, 5వ రోజు నేను టేబులో చేరో, ఇలా నిర్ణయించుకునే అధికారం నాకుంది.
ఈరోజు అమెరికాలో చట్టాలు పాస్ చేశారు కదా, నేను స్త్రీ అనుకుంటున్నటువంటి పురుషులు, అంటే వాళ్ళ పురుషాంగాలు ఉంటాయి, బయోలాజికల్గా వాళ్ళు పురుషులు, కానీ వాళ్ళ మనస్సులో మేము స్త్రీలు అనుకున్న వాళ్ళకి స్త్రీల టాయిలెట్లో వెళ్ళే అధికారం ఉంటుంది వాళ్ళకి, స్త్రీల లాకర్ రూమ్స్లో వెళ్ళేటువంటి అధికారాలు ఉంటుంది. వాళ్ళు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, వాళ్ళు అలా ఎన్నిసార్లు ఎన్నెన్నో ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అందుకనే చంద్రచూడ్ చెప్పారు జెండర్ ఫ్లూయిడిటీ యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు. అంటే ఇటువంటి ఈవెన్ మన కోర్ట్స్లో కూడా ఇటువంటి ప్రభావం మనం చూస్తున్నాం. డెమోక్రసీస్ అన్నింటిలో ఇదే ప్రాబ్లం. ప్రభుత్వాలు ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు, జడ్జిలు ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు కాదు, కానీ వాళ్ళు తప్పు జడ్జిమెంట్స్ ఇస్తే దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. కానీ డెమోక్రసీలో అందరికంటే సర్వోపరి, అందరికంటే సుప్రీం ఎవరంటే ప్రజలు. ప్రజలకు భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే కనుక ఎలా కంట్రోల్ చేస్తున్నావు? ఈ ఇన్స్టిట్యూషన్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు లెఫ్టిస్ట్స్. అదే ఇజ్రాయెల్లో జరుగుతుంది. దాన్ని అస్త్రంగా వాడుకొని ఈయన వ్యతిరేకంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. వారానికి 3 రోజులు, 6 గంటలు రోజుకి, ప్లస్ దానికి ప్రిపరేషన్కి ఈనాటి సమయం. ఒక ప్రధానమంత్రి యుద్ధం చేస్తున్నాడు, అది పనికిమాలిన 2 కేసులు పెట్టుకొని చేస్తున్నారు. దాంట్లో అరెస్ట్ చేయొచ్చు, ఫైన్ కూడా వేయచ్చు. సో దాన్ని కోఆప్ట్ చేయాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈయన దించాలి, దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవాలి. జో బైడెన్ రాష్ట్రపతిగా ఉన్నంత లోపల ఈయనని దించాలి అన్న ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ నెరేటివ్ ఏమొస్తుంది? యుద్ధంలో ఏదో తప్పు జరుగుతుంది, ఎందుకు ఈయన బహుశా నిర్ణయం చేయడానికి టైం పట్టచ్చు, ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడో నిర్ణయం తీసుకోవచ్చు. అంతలో ఏదైనా చిన్న ఘటన జరగవచ్చు. సపోజ్ వీళ్ళు ఏదో బాంబు వేశారు, అక్కడ ఎవరో చనిపోయారు, ఏదో అయి ఉంటుంది. ఇమ్మీడియట్గా నెరేటివ్ ఏమొస్తుంది? అక్కడ ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఈయనకు లేదు, దోషి, ముందర ఆయన మీద ఆరోపించినటువంటి నేరాన్ని నుంచి బయటపడేంత వరకు ఇతను ప్రధానిగా ఉండడానికి వీలు లేదు అన్నట్టు నెరేటివ్ రాబోతుంది. అతన్ని దించేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు కావాలంటే ఈయన మళ్ళీ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నిర్దోషి అని తేలిన తర్వాత అప్పుడు కావాలంటే ప్రధాని అవ్వచ్చు అంట. ఆ జడ్జిమెంట్ 2 సంవత్సరాల తర్వాత ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఆయన అవసరం ఉంది కదా, యుద్ధం చేస్తున్నాడు ఆయన. అంటే ఎంత దారుణమైనటువంటి ఆలోచన దృక్పథం ఆ కోర్ట్స్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. లెఫ్టిస్ట్ అందరూ ఆ కోర్టును సమర్థిస్తున్నాయి. మన దేశంలో కూడా వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు. అమెరికాలో అదే పరిస్థితి, వాళ్ళ ప్రభుత్వం. అందుకని ఈ రెజీమ్ చేంజెస్ అన్నది ఒక పెద్ద అజెండాగా పెట్టుకుంది అమెరికా. అంటే డెమోక్రాట్, లెఫ్టిస్ట్, అమెరికన్ డీప్ స్టేట్ వీళ్ళకు ఉన్నది. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఈ డీప్ స్టేట్లో అందరూ చూస్తున్నారు. రాత్ చైల్డ్, జార్జ్ సోరోసు, వీళ్ళందరూ కూడా పేరుకు వాళ్ళు జ్యూసే, కానీ వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్ జ్యూస్ పక్షాన కానీ జ్యూస్ని రక్షించే దిశగా కానీ వాళ్ళు ఏం చేయట్లేదు. కానీ నెరేటివ్ ఏంటంటే డీప్ స్టేట్ని ఇజ్రాయెలే కంట్రోల్ చేస్తోంది అని ఒక నెరేటివ్ కూడా తయారవుతుంది మనకి. ఇజ్రాయెల్ కంట్రోల్ చేయట్లేదు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వీళ్ళ భావజాలం ఉన్నాయి. అదే లెఫ్టిస్టులు ఇజ్రాయెల్లో కూడా ఈరోజు ధర్నాలు చేస్తున్నారు, కోర్టులను వాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ సమాజంలో కూడా సిగ్నిఫికెంట్ పార్ట్ ఇది మనం చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కవితా కృష్ణమూర్తి, లేకపోతే మనకు శామ్ పిట్రోడా, ఇలా చాలామంది మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఇలా మనకు బృందా కరాత్, ప్రకాష్ కరాత్, సీతారాం యేచూరి, వీళ్ళందరూ హిందువులే కదా, హిందూ పేర్లే ఉన్నాయి కనీసం. మరి వాళ్ళు చేస్తోంది హిందువులే చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? మీరు జూ అయినంత మాత్రాన మీరు ఒక జాయోనిస్ట్ మూవ్మెంటు, జూ దేశానికి మీరు ఒత్తాసు పడుతున్నాడు అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళ మీద ఉన్నటువంటి పరిస్థితి ఇది. బెంజమిన్ నెతన్యాహు మీద ఉన్నటువంటి పరిస్థితి అది. బెంజమిన్ నెతన్యాహు 25 రోజులు ఆయన కనుక సర్వైవ్ అయితే తర్వాత గండం గట్టెక్కినట్టే. తర్వాత ఆయన చేసేవి చాలా చేయబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ చెప్పారు, నేను రాష్ట్రపతి అయ్యేంత లోపల అక్కడ ఉన్నటువంటి హాస్టేజ్ని రిలీజ్ చేయండి అని హమాస్కి చెప్పాడు. మీరు రిలీజ్ చేయకపోతే మీరు నరకం చూస్తారు అని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఒక దేశాన్ని రక్షించుకోవడానికి మన చరిత్రలో చూసాం, ఒక స్త్రీ చీర మీద చెయ్యి వేసినందుకు 18 అక్షరాలను చంపాడు భగవాన్ కృష్ణుడు. మరి అంతమంది స్త్రీలని కిరాతకంగా మానభంగం చేసి చిన్నపిల్లల్ని మైక్రోవేవ్లో పెట్టి కాల్చినప్పుడు స్తనాలు కట్ చేసి వాళ్ళు ఏడుస్తూ చనిపోతుంటే వాళ్ళని రేప్ చేసినటువంటి కిరాతకాన్ని వీళ్ళు కనిపించవు వీళ్ళకి. కానీ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బెంజమిన్ నెతన్యాహు రాక్షసుడుగా కనిపిస్తారు. కానీ ఏ దేశం మీద ఇంత కిరాతకం జరిగితే వాళ్ళ ప్రతిక్రియ ఎలా ఉండాలి అని అదే చేస్తున్నాడు. సరే, దాంట్లో తప్పులు ఉన్నాయా, ఎంతమంది సివిలియన్స్ని కాపాడగలడా లేదా వేరే చర్చ అది. కాబట్టి దాని చర్చలోకి వెళ్లకుండా ఈ యొక్క టాక్సిక్ భయంకరమైనటువంటి లెఫ్టిస్ట్ అజెండాను మనం గుర్తించాలి. అవే శక్తులు రూపం మార్చుకొని ప్రతి దేశంలో వాళ్ళ శక్తిని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో కూడా వాళ్ళ
ప్రభావం చాలా తీక్షణంగా ఉంది. దీన్ని మనం అందరం గుర్తించాలన్నది నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.